ఎవరండి చెప్పింది సిటీలో కోతులు పందులు ఉండవని? మా కాలనీకి రండి, కుప్పలు కుప్పలు చూపిస్తా. పొద్దు పొద్దున్నే పెద్ద సైన్యాన్ని వేసుకొని వచ్చి దండయాత్ర చేస్తున్నాయి. మా చాకోగాడు ఉన్నాడన్న ధైర్యంతో భయం లేకుండా పక్కనే రెడీ అవుతున్నా. ఇంతకీ ఎక్కడికి వెళ్తున్నానో చెప్పలేదు కదా. మా కాలనీలో ఒకరు రుద్రాక్ష పూజ చేపిస్తున్నారు, అక్కడికి వెళ్తున్నాం. మన ఇంట్లో పూజలకి శారీసే కట్టి పక్కన వాళ్ళ ఇంట్లో పూజలకు కూడా శారీసే కడితే మరీ ఓవర్ గా ఉంటది కదా. అందుకే ఈ 3 పీస్ సెట్ వేసుకుంటున్నా. ఫస్ట్ బేబీ పింక్ కలర్ వేసుకుందాం అనుకున్నా, కానీ అసలే మనం చాలా మెసీ పర్సన్, అన్ని పడేసుకుంటాం మీదనే. అందుకే మళ్ళీ బ్రౌన్ కలర్ వేసుకున్నా. ఇది ప్యూర్ కాటన్ మెటీరియల్, వేసుకోగానే చాలా చల్లగా అనిపించింది. దట్టు ఈ బ్రౌన్ కలర్ ఇప్పుడు ఫుల్ ఆన్ ట్రెండింగ్ లో ఉంది. మెయిన్ గా ఈ దుపట్టా కోసమే తీసుకున్నా. ఇంకా నేను మా ఆంటీ కలిసి పూజకి వెళ్తున్నాం. ఇంట్లో ఇరుగ్గా కాకుండా ఇలా టెర్రస్ మీద ఫ్లవర్స్ తో అలంకరించి పూజ చేశారు, చాలా బాగా అనిపించింది. దేవుణ్ణి మొక్కి వాయనం తీసుకొని భోజనం చేయడానికి పోయినాం. మనం ముందే వెజ్ లవర్స్, ఇంకా ఆగుతామా? ఇలా ప్లేట్ నిండా 10 రకాల వెరైటీస్ పెట్టుకొని కుమ్మేసినాం. టేస్ట్ అయితే సూపర్ ఉండే. లాస్ట్ కి స్వీట్ తీసుకొని ఇంటికి వచ్చేసినాం. వింటర్ కాబట్టి మా చాకోగాడు డైలీ ఒక డ్రెస్ వేసుకుంటాడు. మేము ఏది తింటే అది కావాలని అడుగుతాడు, కానీ స్వీట్స్ పెడితే హెయిర్ ఫాల్ అవుతుందని అసలు పెట్టాం. అసలు ప్రతిసారి వీళ్ళు ఎందుకు గొడవ పడుతున్నారో గెస్ చేయలేకపోతున్నారు కదా. అందుకే ఈసారి నేనే చెప్పేస్తున్నా, ఈ టోస్ట్ కోసం గొడవ పడుతున్నారు. వీళ్ళ గొడవ మరీ సిల్లీగా ఉంది కదా. కోపం వచ్చిందా?